బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాత బస్తీ రౌడీ షీటర్ ఆయూబ్ ఖాన్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. హైదరాబాద్ సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో 8 హత్య కేసులతో పాటు 27 కేసుల్లో నిందితుడిగా ఉన్న ఆయూబ్ ఖాన్ ని ముంబై విమానాశ్రయంలో పట్టుకున్నట్లు సమాచారం. ఇతడిపై పలు నాన్ బెయిలబుల్ వారెంట్లు పెండింగ్ లో ఉండడంతో హైదరాబాద్ పోలీసులు గతేడాది లుకౌట్ నోటీస్ జారీ చేయడం జరిగింది. రెండు 2002లో న్యాయవాది మన్నన్ ఘోరీని పట్టపగలే హత్య చేసిన కేసులో అయూబ్ ఖాన్ విచారణ ఎదుర్కొంటున్నాడు. అప్పట్లో అరెస్ట్ అయిన అయూబ్ 2005లో బెయిల్పై బయటకొచ్చి తన ఆగడాల్ని కొనసాగించాడు. పలు కేసుల్లో మోస్ట్ వాంటెడ్గా ఉన్న ఇతడు గతంలో 3 సార్లు పోలీసుల నుంచి తప్పించుకున్నాడు. ఓసారి పోలీసులు కాల్పులు జరపడంతో అతడి కాలికి గాయమైంది. చివరిసారిగా 2008లో కర్ణాటక గుల్బర్గాలోని రహస్య స్థావరంపై హైదరాబాద్ పోలీసులు దాడి చేసి పట్టుకొచ్చారు. అనంతరం ఘోరీ హత్య కేసులో సాక్షుల్ని అంతమొందించేందుకు ప్రయత్నించి విఫలమైన అయూబ్ ఖాన్ శిక్ష తప్పదనే అనుమానంతో 2014లో దుబాయ్ పారిపోయాడు. దుబాయ్ పారిపోయిన అయూబ్ ఖాన్ అక్కడి నుంచి తన అనుచరుల సహకారంతో శంషాబాద్ విమానాశ్రయం ద్వారా బంగారాన్ని పంపినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నాడు. 2 పాస్పోర్ట్లు కలిగి ఉన్న ఇతడు ముంబై మీదుగా హైదరాబాద్ వస్తున్న క్రమంలో చిక్కినట్లు తెలుస్తోంది. అయూబ్ ఖాన్ తీసుకొచ్చేందుకు హైదరాబాద్ పోలీసులు ముంబై వెళ్లినట్లు సమాచారం.